నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 37వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యతేతాంసి సంసిదోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. ఓ అర్జునను, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ రావడం వల్ల నీ కర్మఫలాల నుంచి ముక్తి పొందుతావు. చెడు కర్మల నుంచి వచ్చే పాపం మరియు మంచి కర్మల నుంచి వచ్చే పుణ్యం రెండింటి యొక్క నుంచి ముక్తి పొందుతావు. అదేంటి, పుణ్యకర్మ నుంచి కూడా ముక్తి పొందడం ఏంటి అనుకుంటున్నావా? మనం పాపకర్మాలు మరియు పుణ్యకర్మాల వల్ల వాటిని అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. అది పుణ్యకర్మ అయినా సరే. కనుక ఈ జ్ఞానం వల్ల వాటి నుంచి ముక్తి పొందుతావు. వాటిని అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా భగవద్గీత జ్ఞానం రెండింటి నుంచి మనకి ముక్తిని ఇస్తుంది అని చెప్తారు. అంటే ఈ ఒక్క శ్లోకంలో భగవద్గీత ఎంత పవర్ఫుల్ అని చెప్తున్నారు. అంటే మనకు ముక్తి పొందడమే మన జీవితం యొక్క మొదటి లక్ష్యం. అంటే ఇంకో జన్మ తీసుకోకుండా ఉండడం, అన్నీ ఈ జన్మలోనే అనుభవించడం కుదురుతాయి అని చెప్పి మళ్ళీ వచ్చే జన్మలో వీటి యొక్క రుణం తీసుకోవచ్చు. మళ్ళీ ఆ జన్మలో ఉండే వాటికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవచ్చు. అలా కాకుండా ముక్తి పొందడమే భగవద్గీత యొక్క లక్ష్యం. ఇంకా భగవద్గీతని మనం ఏ ప్రాబ్లంలో, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఓపెన్ చేసి చదివితే సొల్యూషన్ దొరుకుతుంది అంటారు కదా. కానీ ఓపెన్ చేసి చదివితే వాటి నుంచి మనకి ముక్తి వస్తుంది. అంటే ఈ ప్రాబ్లం పెద్ద మ్యాటర్ కాదు అని అనిపిస్తుంది అని ఈ శ్లోక భావం. హరే కృష్ణ.